హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు నేను ఒక సీరియస్ విషయం గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నా. మొన్నటికి మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు స్లైడ్స్ వేసి మరీ చూపించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోమాతల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అని. 3 నెలల కాలంలో దగ్గర 100కు పైగా గోమాతలు చనిపోయారు. అందుట్లో అన్ని జాతి గోవుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెడితే వాటికి సరిగా ఫుడ్ ఇవ్వకుండా, వాటికి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకుండా గోమాతలు చనిపోవడానికి కారణం అవుతూ ఉన్నారు. ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, ఈ గోశాల నుంచి తిరుమల తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గోశాల నుంచి ఒక ఆవు తప్పించుకెళ్ళి రైలు కింద పడి చనిపోయిందంట. ఆ ఆవు ప్రెగ్నెంట్, అంటే సూడిగా ఉన్న ఆవు వెళ్ళి రైలు కింద పడి చనిపోయింది. ఇలా రైలు కింద పడి చనిపోయిన వాటిని వీళ్ళు చనిపోతే పూర్తి చేసిన వాటికి చెవులకున్న ట్యాగ్స్ ఉంటాయి, ఎల్లో కలర్ లో మనం చిన్న చిన్న ట్యాగ్స్ చూస్తాం, అవన్నీ తీసేసి ఇవి టీటీడీకి సంబంధించినవి కాదు అంటూ చెప్తూ ఉన్నారంట. దీనిపైన ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు బ్లాస్ట్ చేశారో ఆ మరుక్షణం టీటీడీ వాళ్ళంతా ఏం చెప్పారండి, ఇదంతా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మకండి, ఫేక్ అని చెప్పారు. అదే కదా ఫేక్ అంటే మేము కూడా ఫేకే అనుకున్నాం, నిజమేమో. భూమన కరుణాకర్ రెడ్డి ఏం ఛాలెంజ్ చేశారు, మీరు మీడియాని తీసుకురండి, జేసీబీని తీసుకురండి, మేము తవ్వమన్న దగ్గర తవ్వండి, గుట్టలుగా గోమాతల మృత కళేబరాలు బయటకు వస్తాయి. అలా కాని పక్షంలో మీరు చెప్పింది నేను వింటా, ఈ ఛాలెంజ్కి మీరు సిద్ధమా అంటూ టీటీడీ వారికి సవాలు విసరటం జరిగింది. ఆ సవాలు విసిరినెమ్మటే టీవీ5 చైర్మన్, అదేవిధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఒక పోస్ట్ పెడతాం జరిగింది ట్విట్టర్ లో. ఏమని, అవి కొన్ని గోమాతలు చనిపోవడం వాస్తవం, అందుట్లో అనారోగ్యంగా ఉన్నవి, అదే విధంగా వయసు మళ్ళినవి ఇలా చనిపోయినాయి అని, 40కి పైన చనిపోయినాయి అని ఆయన చెప్పాడు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పే వరకు మీరు 40 అన్నారంటే గ్యారంటీగా 100కు పైనే ఉంటాయి. ఎందుకంటే ఎవడు కూడా వాడి పదవిని తక్కువ చేసుకోవడానికి ట్రై చేయడు కాబట్టి అబద్ధాలు చెప్పే అవకాశం 100% ఉంది. సో ఈ బిఆర్ నాయుడు చెప్పినట్టు నిజంగానే ఒక 40-50 అయితే అయ్యుండో, గ్యారెంటీగా 50% తగ్గించే చెప్పుంటారు. 100కు 100 భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం ఏంటది. సో వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు, చచ్చిపోయినాయి చిక్కిపోయినాయా, జాతివి కొనుక్కొచ్చాం మేము, ఆ జాతి పేర్లు కూడా చెప్తున్నాం, ఈ జాతి ఆవులు కొనుక్కొచ్చి రోజుకి 1500 లీటర్ల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రొడ్యూస్ చేసి ఇచ్చాము ఆ టైంలో. ఇప్పుడు కేవలం 500 లీటర్ల నెయ్యే వస్తుంది. ఎందుకు స్వామివారి కంకర్యాలకి 500 లీటర్ల నెయ్యి ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, అక్కడ ఉన్న దీనస్థితి, గోవులు చనిపోయిన ఫోటోలు చూస్తేనే మన హృదయం విదారకంగా తయారవుతుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఎవరు, ఈ హిందూ ధర్మాన్ని కాలరాయడానికి చూశారు భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏడాడైనా సతీ సమేతంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారా అంటూ మాట్లాడుతారు. అసలు ఇక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ ఏంటి, మీరు మాట్లాడుతున్న సొల్లు సొటారం ఏంటి? గోమాతలు చనిపోయాయి, టీటీడీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ సరిగా లేక అని అంటుంటే మీరు హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు. దొంగ తిరుగు మాటలేంటి? మీరు సతీ సమేతంగా ఎప్పుడైనా టెంపుల్కి వచ్చారా? అయితే సతీ సమేతంగా టెంపుల్కి రాకపోతే గోమాతలు చంపేస్తారా? మీరు సతీ సమేతంగా టెంపుల్కి రాకపోతే మీ ఇష్టం వచ్చినట్టుగా గోమాతల్ని ట్రీట్ చేస్తారనా మీ ఉద్దేశం? మళ్ళీ ఇక్కడ టీవీ5లో సాంబడు అన్న కొత్తను ఉంటాడు, ఆయన పేరు సాంబడో ఏదో నాకు తెలియదు, ఎల్ ముండల సాంబడు అంటారు చాలా మంది. అది ఎందుకు అంటారంటే, గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండలు లేరా అంటూ నోరు పారేసుకున్న అత్యంత ప్రతిభా పాఠవాళ్ళు కలిగినటువంటి వ్యక్తి ఈయన మాట్లాడుతూ అంటాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో అంట రోడ్డును పోయే ఆవుల్ని, బక్క చిక్కిన ఆవుల్ని రైతులు ఇక్కడ మా ఇంట్లో చనిపోతే బాగోదు అందుకే అనేసి ట్రస్ట్ కు డొనేట్ చేస్తారంట, తిరుమల తిరుపతి ట్రస్ట్ కి. అవి కొనుక్కొని వాటికి డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్తారు. అసలు ఎంత దారుణం అంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలకు వచ్చేటువంటి ఆవులు ఎంత పెట్టి కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు అనేది రికార్డ్స్ ఉంటాయని మినిమం సెన్స్ లేకుండా నువ్వు ఆ టీవీ5లో ఆ పొజిషన్ లో కూర్చొని చెయ్యిట్ట పెట్టి మాట్లాడుతావు. అసలు కొద్దిగైనా ఆలోచన ఉందా సాంబా నీకు?
అసలు నువ్వు ఆ పొజిషన్ కి అర్హుడు అని ఎలా అనుకుంటున్నావు? ఇంకేంటి మనోడు మాట్లాడుతూ అటువంటి చచ్చిపోతాయి మరి ట్రీట్మెంట్ కోసం అక్కడికి వస్తాయి కొన్ని జబ్బు పడి అంటే ఎందుకుంది గోశాల? గోశాలలు ఎందుకున్నాయి? పాలు పిత్తుకొని దాక్కోటానికా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గోశాలలు ఎందుకున్నాయి? 100 కోట్లు ఎందుకు తిరుమల తిరుపతి గోశాలకి ఇన్వెస్ట్ చేస్తున్నారు? వాటి దానాకి, వాటి సంరక్షణకి, వాటి పైన ఎక్స్పెరిమెంట్లు చేయడానికి. కానీ ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి? మొత్తం తినేసి 9 నెలల కాలంలో గత 3 నెలల్లోనే 100కు పైగా గోమాతలు చనిపోయే స్థితికి చేరిని అంటే ఎంత డబ్బులు దొబ్బి తినేస్తున్నారు మీరు? ఈయన అంటాడు అటువంటి జబ్బుతో వచ్చి చచ్చిపోతాయి అంటే, మొత్తానికి అటు బిఆర్ నాయుడు చెప్పినా కూడా, ఇటు ఎల్ముండాల సాంబ చెప్పినా కూడా అక్కడ గోవులు చనిపోయి అన్న మాట మాత్రం వాస్తవం. సో వీళ్ళు దాని నుంచి తప్పించుకోకుండా సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసి ప్రజల్ని ఎరిపప్పలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏమని? నీ హిందూ ధర్మాన్ని ఎప్పుడైనా కాపాడారా? హిందూ ధర్మం గురించి మీ సతీతో సమేతంగా ఎప్పుడైనా టెంపుల్కి వచ్చారా? మీరు ధర్మం గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి మీకు అందరికి. కూర్చొని పెద్ద మనుషులు పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద టీవీ ఛానల్లో ఉండి ఇట్లా మాట్లాడితే సిగ్గుండాలా? హిందూ ధర్మాన్ని కాపాడుతామంటే గోమాతలు చనిపోతే చూస్తూ ఉండటమా? చెప్పు. హిందూ ధర్మాన్ని కాపాడుతామంటే నిజాలు బయటకు వచ్చినప్పుడు ఏం కాదు అబద్ధం అని చెప్పేసి ఇక్కడ తవ్వండి అని చెప్తే 40 చనిపోయినాయి, 50 చనిపోయినాయి సొల్లు కబుర్లు చెప్పటమా? అసలు ఆ బిఆర్ నాయుడు ఏంటో ఎప్పుడు మెమ్మె అంటాడు. ఆయన మాట్లాడేది చాలా దారుణాతి దారుణంగా ఉంటది. ఆయన వచ్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితి రోజుకి దిగజారిపోతూనే ఉంది. అఫ్ కోర్స్ తిరుమలైస్తునికి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇట్లాంటి కౌన్ కిస్కగాల్ని బొచ్చడి మంది దేవుడు చూస్తా ఉంటాడు ప్రతిరోజు. అటువంటి వల్ల దేవునికి ప్రాబ్లం రాదు. కానీ దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళ సిచ్యువేషన్ లో మార్పు వస్తుంది. దేవుని సన్నిధిలో పనిచేసి దేవుని సన్నిధిని చేరుకున్న భక్తులకి ప్రాబ్లం అవుతుంది. గోమాతల్ని రక్షించలేనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హెడ్డింగ్ సూపర్ ఉంది కదా. ఓవరాల్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపైన కేసులు వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సుబ్రహ్మణ్యం గారు రెడీ ఉన్నారు. ఆయన అయితే దీనిపైన పూర్తి రిపోర్ట్ అడుగుతున్నారు. పూర్తి రిపోర్ట్ రాగానే ఆయన కేసులు వేస్తారు. మీరు వాస్తవాలు చెప్పినా చెప్పకపోయినా కోర్టులు మీ మెడలు వంచి వాస్తవాలు మొత్తం కక్కిస్తాయి. ఎందుకంటే ఆన్ ద రికార్డ్ అన్ని ఉంటాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయో ఇప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి, ఎందుకు చనిపోయినాయి, ఎలా చనిపోయినాయి అని ప్రతిదీ మీరు బయటకు తీసి చెప్పాలి. ఆ రోజు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.